ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువైపోయాయి. అన్నం పుణ్యం ఎరగని చిన్నారులు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ లిఫ్ట్ ప్రమాదాలు ప్రజల పాలిట మృత్యు కుహరాలుగా మారిపోతున్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపు విగత జీవులుగా మారిపోతూ ఉన్నారు. వరుస ప్రమాదాల గురించి వింటుంటే లిఫ్ట్ ఎక్కాలనే ఆలోచన వచ్చినా వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. మొన్న నాంపల్లి అర్నవ్ మృతి మరవక ముందే మరో బాలుడు లిఫ్ట్కి బలైపోయాడు. ఓ హాస్టల్ లిఫ్ట్లో ఇరుక్కుని ఏడాదిన్నర బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇక 2 రోజుల క్రితం సిరిసిల్లాలో లిఫ్ట్కి పోలీస్ కమాండెంట్ గంగారాం సైతం బలైపోయారు. అసలు ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది సాంకేతిక లోపమా, నిర్వాహకుల నిర్లక్ష్యమా? ఈ వరుస లిఫ్ట్ ప్రమాదాలకు కారణాలేమిటి? అయితే హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఓ లిఫ్ట్ బాలుడి ప్రాణం తీసింది. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని అబ్బం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండడం చూసి బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 2 వారాల క్రితం కూడా ఇదే విధంగా నాంపల్లిలో లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు అర్నవ్ అనే పసివాడు. లిఫ్ట్ స్లాబ్ గోడకి మధ్య ఇరుక్కుని తీవ్ర గాయాల పాలయ్యాడు. తాతతో పాటు వచ్చిన అర్నవ్ లిఫ్ట్ గేట్లు తెరిచి ఉండగానే బటన్ నొక్కడంతో పైకి కదిలిపోయింది. భయంతో బయటికి వచ్చే ప్రయత్నం చేసిన అర్నవ్ లిఫ్ట్కి గోడకి మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. గేట్లు తెరిచి ఉండగానే లిఫ్ట్ కదలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఇక 2 రోజుల క్రితం సిరిసిల్లాలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గంగారాం లిఫ్ట్ ఎక్కే ప్రయత్నంలో కింద పడి చనిపోయారు. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసిన గంగారాం అందులో పడిపోయారు. వాస్తవానికి సరిగ్గా గమనిస్తే ఈ 3 ప్రమాదాలు కూడా లిఫ్ట్ సాంకేతిక పర్యవేక్షణ లోపం వల్లనే జరిగాయని అర్థమవుతుంది. ముఖ్యంగా జరుగుతున్న ఈ విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. నగరాలలో జనాభా పెరిగే కొద్దీ అపార్ట్మెంట్ల కల్చర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో లిఫ్టుల ఏర్పాటు అనేది తప్పనిసరి అన్నట్లుగా మారిపోయింది. ఇలా లిఫ్టుల కల్చర్ పెరుగుతున్న క్రమంలో వాటికి బాగా డిమాండ్ కూడా మార్కెట్లో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే లిఫ్టుల తయారీ విధానంలో నాణ్యత లోపాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా నిర్వహణ లోపాలు కూడా దీనికి తోడవడంతో ఇలాంటి ప్రమాదాలకు దారులు తీస్తూ ఉన్నాయి. వాస్తవానికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎలివేటర్ల ఏర్పాటుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఏపీలో కూడా రీసెంట్గానే ఈ చట్టాన్ని ఆమోదంలోకి తీసుకువచ్చారు. కానీ తెలంగాణలో ఈ లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి లేకపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. కానీ అది చట్టరూపం దాల్చలేకపోయింది. అయితే తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు 10,000 వరకు ఎలివేటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిల్లో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ప్రమాణాలను పొందుతున్నాయి. అయితే మిగతా 80% ఎలివేటర్లు నాణ్యత నిబంధనలు లేకుండానే మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముడుపోతూ ఉన్నాయి. డబ్బు మీద వ్యామోహంతో బిల్డర్ల దగ్గర తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకొని ఎలివేటర్లను బిగించడం, మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణలను పట్టించుకోకపోవడం లాంటివి ప్రమాదాలకు దారితీస్తూ ఉన్నాయి. వాస్తవానికి లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ నో అబ్జెక్షన్ పత్రం జారీ చేయాలి. లిఫ్టులకు ఎంత లోడ్ కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారనేది కూడా సంబంధిత అధికారులు తనిఖీ చేయాలి. కానీ అధికారులు అలాంటి జాగ్రత్తలేవి పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్న అపార్ట్మెంట్లలో లిఫ్టుల ఖర్చును తగ్గించుకోవడానికి నాణ్యత లేని వాటిని బిల్డర్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి లిఫ్ట్ ఏర్పాటుకు NBC నిబంధనలను పాటించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS నిబంధనలు తప్పక పాటించాలి. BIS నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్టును నిర్మించే సమయంలో దానిలో ఎంతమంది ప్రయాణించగలరు, ఎంత బరువు మోస్తుందనే ప్రమాణాల మేరకే కరెంటు సరఫరా, సామాగ్రి వినియోగంలో నిబంధనలు పాటించాలి. డోర్స్ పూర్తిగా క్లోజ్ ఉండే లిఫ్టులు ఉన్న చోట కరెంటు సరఫరా నిలిచిపోయి లేదా సాంకేతిక సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడక అల్లాడిపోతూ ఉన్నారు. లిఫ్టులో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏర్పాట్లు లేనేలేవు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. పాత వాటిల్లో అధునాతన భద్రత ప్రమాణాలు పాటించాలి.
అవసరానికి తగినట్లుగా లిఫ్ట్ సామగ్రిని కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఏది ఏమైనా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తయారీదారులు BIS ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సార్లు, ఓవర్లోడ్ రక్షణ, అగ్ని నిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో అపార్ట్మెంట్ యాజమాన్యం కూడా BIS ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్లను ఇన్స్టాల్ చేయించాలి. లిఫ్ట్ పనితీరు సరిగ్గా ఉందా లేదా అనేది తెలియాలంటే నిపుణులతో ఇయర్లీ ఒక్కసారి అయినా ఆడిట్లు చేయించాలి. పిల్లలు లిఫ్ట్లోకి ఒంటరిగా వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే లిఫ్ట్ ప్రమాదాలు తగ్గే అవకాశాలుంటాయి. For more videos like this, subscribe Big TV channel.